సో ఈరోజు మార్నింగ్ స్టాక్ మార్కెట్లో చూసినట్టయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా కొద్దిసేపు తర్వాత నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత బయింగ్ అంటే ముఖ్యంగా మెటల్ సెక్టార్లో బయింగ్ ఆపర్చునిటీ బాగా కనపడడంతో ఇన్వెస్టర్లు బయింగ్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ అయితే క్లోజింగ్ కంటిన్యూగా 3 days నుంచి లాభాల్లోనే ముగియడం జరిగింది. ముఖ్యంగా మనం నిఫ్టీ చూసుకుంటే ఈరోజు అంటే స్టార్టింగ్ నెగిటివ్లోకి వెళ్ళిన తర్వాత పాజిటివ్లోకి వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు నిఫ్టీ వచ్చేసి ఇంచుమించు ఒక 93 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 25,819 దగ్గర క్లోజ్ అయింది. 25,800 మార్క్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 283 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 83,734 దగ్గర క్లోజ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 376 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 61,550 దగ్గర క్లోజ్ అయిపోయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకుంటే మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 1.5% అయితే డ్రాగ్లోనే ఉంది. స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2% నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.66 దగ్గర క్లోజ్ అవ్వడం అంటే ప్రజెంట్ రన్ అవుతుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా ఈరోజు పాజిటివ్నే మూవ్మెంట్ ఇచ్చాయి. ఒక ఐటీ సెక్టర్ మాత్రం ఒక 1.3% అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈరోజు మెటల్ సెక్టార్లో మాత్రం బాగా బయింగ్ అయితే చూడొచ్చు. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లు కూడా మంచి మూమెంటం అయితే కనిపించింది. అంటే డ్రాగ్ అవుతున్న వేళ గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పెరిగింది, తర్వాత మార్కెట్లు ఎందుకు ఈరోజు మళ్ళీ పుంజుకోవడం జరిగింది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మార్కెట్ చూస్తే ఈరోజు పాజిటివ్గా స్టార్ట్ అయినా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ క్లోజింగ్ ఉండొచ్చు అనే ఒక అంచనా ఉండే, కాకపోతే మళ్ళీ పుంజుకొని పాజిటివ్నే క్లోజ్ అయింది. కారణం ఏంటంటారు? ప్లస్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా ఏం చెప్తారు ఈరోజు? ఒక 4 కారణాలు ఉన్నాయి. ఒకటి వాల్యూ బయింగ్, రెండోది ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి రావటం, మూడోది ఏంటిది 2 రోజులు తగ్గింది కాబట్టి మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్ళిపోవటం. అయితే ఇవాళ ఏంటిది బుధవారం, వీక్లీ నిఫ్టీ ఏదైతే నిఫ్టీ ఉందో ఓపెనింగ్ డే అన్నమాట, అంటే వీక్లీ ఓపెనింగ్ డే కాబట్టి పచ్చగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి రావడం అనేది ఒక రీజన్, వాల్యూ బయింగ్ అనేది ఒక రీజన్, క్వార్టర్లీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే అయిపోయినాయో అవే పాజిటివ్ లోకి రావడం ఒక రీజన్. అయితే వీటన్నిటితోటి జనరల్ గా జరుగుతుంది ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం చూడవలసింది ఏంటిదంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే ఒకసారి ఒక రోజు అంటే ఒక న్యూస్ చెప్తారు, ఇలా ఓపెనింగ్ డే వాల్యూ బయింగ్ జరిగింది, ఎఫ్ఐఎల్ బై చేస్తున్నారు, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయినాయి, ఇండియా విక్స్ తగ్గిపోయింది అని ఇట్లా అంటే ఒక్కొక్క దానికి రోజు ఒక రీజన్ ఉంటుంది టెక్నికల్ గా. అయితే జనరల్ గా మనం చూడవలసింది ఏంటిదంటే ఏమి లేదు, ఉన్న 5 రోజుల్లో 2 అంటే బుధవారం ఇవాళ నిఫ్టీ వీక్లీ ఓపెనింగ్ డే అన్నట్టు, రేపు గురువారం వచ్చేటప్పటికి బాంబే వీక్లీ ఎక్స్పైరీ డే అంటారు, మళ్ళీ ఎల్లుండి వచ్చి ఓపెనింగ్ డే అంటారు, మండే ఒక రోజు మామూలుగా ఉంటుంది, ట్యూస్డే వచ్చేటప్పటికి నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ డే అంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది ఒకటి. అయితే మనం చూడవలసింది ఏంటంటే ఇండివిజువల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో, వాల్యూ ఏవైతే ఉన్నాయో, దానికి ఏదైనా న్యూస్ వచ్చి ఉంటే మాత్రం అది మనము కొని పెట్టుకుంటే ఇప్పుడు Q3 వచ్చేసినాయి రిజల్ట్స్, మొత్తం ఇంకేం లేవు. Q4 కి పాజిటివ్ గా ఉన్నటువంటి ఇండివిజువల్స్ మల్టీ బ్యాగర్స్ అనుకోండి, లేకపోతే SWOT అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నటువంటివి, స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ ఏవైతే ఉన్నాయో అంటే థ్రెట్ ఉంటుంది SWOT అంటారు, అటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కంపెనీలు అయిపోవడం వాల్యూబుల్ షేర్స్. రెండోది ఇప్పుడు బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏ సెక్టార్లకు బెనిఫిట్ వచ్చింది, ట్రేడ్ డీల్ తర్వాత ఏ షేర్లకు ఏ సెక్టార్లకి బెనిఫిట్ వచ్చింది అవి చూసి కొనుక్కోవడం అనేది పద్ధతి. ఇక మళ్ళీ ఒక 2-3 నెలలు ఉంటే అవి మంచి పైసలు వస్తాయి. ఇంతవరకు షేర్ మార్కెట్ 2026లో మామూలుగా ఉండదు, పాజిటివే. ఎందుకంటే 2025 అంతా డౌన్ ట్రెండ్ లో ఉండే, గోల్డ్ సిల్వర్ వరకు పాజిటివ్ లో ఉండే, అందుకని ఈ సంవత్సరం మాత్రం అలా ఉండదు. ఇక 2026 మొత్తం షేర్ మార్కెట్ హవానే, గోల్డ్ సిల్వర్ హవా లేదు, ఇక అయిపోయింది. ఎందుకు అయిపోయింది ఏంటిది అనే దానికి ఇవాళ మళ్ళీ 2 రోజుల నుంచి పడింది గోల్డ్ సిల్వర్, ఈ రోజు పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఏది గోల్డ్ సిల్వర్ ఎందుకు పాజిటివ్ లోకి పెరిగింది అని అంటే 2 రోజుల నుంచి డౌన్ లో ఉంది కాబట్టి కొంచెం మళ్ళీ షార్ట్ కవరింగ్ మాదిరి అనమాట. ఈ షార్ట్ కవరింగ్ అనేది ఒకటి. కానీ ఈ ఇరాన్ అమెరికా చర్చలు జరిగినాయి అనేది ఒక రీజన్. మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటిది, ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది ఇవాళ నైట్ తెలుస్తుంది. ఆ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ కోసం కూడా మార్కెట్ ఏది గోల్డ్ సిల్వర్ అబ్జర్వ్ చేస్తుంది.
ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటిదంటే అమెరికాలో ఏదైతే ఉందో అంటే చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అంటే కమోడిటీస్ కి వాళ్ళు మార్జిన్ బాగా పెంచేటప్పటికి వాల్యూమ్ బాగా తగ్గిపోవడం జరిగింది. మళ్ళీ మన దగ్గర కూడా వాళ్ళు మార్జిన్ పెంచేటప్పటికి ఎంసీఎక్స్ మా బాగా అంటే వాల్యూమ్ లేదు, అసలు ఇక బిజినెస్ లేదు, పేరుకే పెరిగింది తప్ప వేరే విధంగా అసలు ఏమీ లేదన్నట్టు ఒకటి. తర్వాత ఈ మార్జిన్ పెంచేటప్పటికి బిజినెస్ తగ్గిపోద్ది అన్నట్టు, అంటే వాల్యూమ్ తగ్గిపోవడం, బిజినెస్ తగ్గిపోవడం జనరల్ గా జరిగేది అది. ఇంకొకటి మెయిన్ రీజన్ ఈ రోజు సెలవులు ఉన్నాయన్నమాట. అంటే ఉదాహరణకి జపాన్, ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్ ఇవన్నీ హాలిడేలు ఉన్నాయి. ఈ హాలిడేస్ తోటి కూడా పెద్ద వాల్యూమ్ జరగట్లేదు. కానీ ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. మళ్ళీ ఇది రేపటికి అంటే ఇవాళ రాత్రికి అమెరికా మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫెడరల్ రిజర్వ్ గురించి ఏదైతే తెలుస్తుందో దాన్ని బట్టి మళ్ళీ రేపు ఉదయం గోల్డ్ సిల్వర్ ఎలా ఉంటుంది అనేది ఒక వర్షం. ఇంకోటి ఏంటిది, ఇరాన్ తోటి జెనీవాలో చర్చలు అయిపోయినాయి అనేది వార్తలు. ఆ చర్చలు అయింది కానీ అది సఫలీకృతం అనేది ఓకే. అంటే సఫలీకృతం కాకపోతే ఏదైనా ఉంది అనుకోండి, వాళ్ళు రెడీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఏది అమెరికా వాళ్ళు పశ్చిమాసియాలో యుద్ధ నౌకలు రెడీగా పెట్టడం జరిగింది. ఒకవేళ చర్చలు సఫలీకృతం అయితే అవి వెనక్కి రావాలి. ఆ న్యూస్ ఇంకా అప్డేట్. ఇంకోటి మీరు చెప్పినట్టు గోల్డ్ గురించి ఇంతకుముందు లాస్ట్ ఒక 20 days 1 month నుంచి చూస్తే 20% అయితే పడిపోయినట్టుంది గోల్డ్ ఇంచుమించు. అంటే ఇప్పుడు ఇంకా అంటే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం కదా సార్, చాలామంది పోర్ట్ఫోలియోలో గోల్డ్ అయితే ఉంది, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే అంటే ఉన్నది మనం ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయితే బెటరా లేకపోతే ఆల్రెడీ కంటిన్యూ చేయాలా? ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను, కంటిన్యూగా అదే డౌట్ వస్తుంది సార్ అందరికి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎగ్జిట్ అవుదాం అనుకుంటే ఈరోజు మళ్ళీ పాజిటివ్కి వెళ్ళడం జరిగింది. అంటే ఈ కన్ఫ్యూజన్ ఎన్ని రోజులు ఎలా డీల్ చేయాలి ఇలాంటి టైంలో? వలటాలిటీ అంటారు దీన్ని. వలటాలిటీ అంటే ఏంటి, ఒక 2 రోజులు 3 రోజులు పెరుగుద్ది, అమ్మేస్తారు, ప్రాఫిట్ బుకింగ్ అంటారు, మళ్ళీ తగ్గుద్ది. కానీ ఓవరాల్ గా అప్పటి మాదిరి బాగా పెరిగే అవకాశాలు లేవు, అప్పటి మాదిరి బాగా తగ్గే అవకాశాలు లేదు. 1.5% 2% మధ్యలోనే కొట్టుకుంటది. అంటే ఇవాళ సిల్వర్ ఉంది 3.5% పెరిగింది, గోల్డ్ వచ్చి ఒక 1% వరకు పెరిగింది. అంటే నీ 1% 1.5% మధ్యలోనే జరుగుతూ ఉంటది. అయితే ఎవరైతే ఇన్వెస్టర్లు ఇక ఇప్పటి నుంచి అప్పటి మాదిరి ఎప్పుడైతే జనవరి 29వ తారీఖు నాడు ఆల్ టైం హై పోయింది, 30వ తారీఖు నుంచి ఫాల్ అయింది, అక్కడి నుంచి ఏదైతే ఉందో సిల్వర్ అయితే 54% 3 రోజుల్లోనే పడ్డది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం జరిగింది. చిన్నగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి కూడా నిన్న జపాన్ తోటి ట్రేడ్ డీల్ అయిపోయింది, 2 రోజుల కింద బంగ్లాదేశ్ తోటి ట్రేడ్ డీల్ అయిపోయింది. ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ లో ఇప్పటి నుంచి ఎవరెవరైతే ఉన్నారో ఇక అంతకు ముందు మాదిరి పెరిగేది అనేది లేదు. అలా అని తగ్గడం కూడా చాలా టైం తీసుకుంటది. ఎందుకోసం అంటే గోల్డ్ సిల్వర్ పెరిగిన కొద్దీ కొనుక్కొని అంటే పెరిగినప్పుడు తక్కువలో కొన్న వాళ్ళు అమ్ముతారు, తగ్గినప్పుడు ఏమవుతుంది ఆ ఎక్కువలో అమ్మిన వాళ్ళు మళ్ళీ బయింగ్ లోకి వస్తారు. కాబట్టి ఓవరాల్ ఏంటంటే బిజినెస్ మాదిరి చేసుకోవడమే తప్ప గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్, ఇక సిల్వర్ అయితే మాత్రం బిజినెస్ పరంగానే చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ గోల్డ్ సిల్వర్ ఉందో ఇన్నాళ్ల సంధి పెరిగింది, తగ్గడానికి కూడా ఎంతో కొంత టైం తీసుకుంటుంది ఒకటి. ఇకపోతే ఈ ట్రేడ్ డీల్ ఏవి లేవిగా మాక్సిమం అయిపోయినాయి. ఏమన్నా ఒకటి అలా చిన్నగా ఉన్నాయి, పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు నిన్న జపాన్ తోటి అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, ఫిబ్రవరి 2వ తారీఖు మన ట్రేడ్ డీల్ అయిపోయింది. వరల్డ్ లో ఇక ట్రేడ్ డీల్స్ ఏవైతే లేవు అని అనిపించిందో ఇంకా ఒకటి అన్నా నెగ్లిజిబుల్ అవి. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఓవరాల్ గా ఇక మూవ్మెంట్ ఉండదు, స్తబ్దత అంటారు, సైడ్ వేస్ అంటారు, న్యూట్రల్ అంటారు, ఏదో 1.5-2% అంటే పాత రోజుల మాదిరి గ్రాడ్యువల్ గా ఉంటుంది తప్ప పెద్ద ఎత్తున పడటాలు పెద్ద ఎత్తున పెరగడాలు ఉండవు. ఇన్వెస్టర్లు మాత్రం ఇప్పుడు ఇవాళ నుంచి ఫాల్గుణ మాసం ముహూర్తాలు అంటే పెళ్లి ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అయిపోతాయి. ఇక అప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళు కొనుక్కోవాలి. ఏది గోల్డ్ విషయాల్లో. ఇక సిల్వర్ కనుక కొనుక్కుంటే బిజినెస్ పరంగానే ఇండస్ట్రీ వైజ్ గా గోల్డ్ పెరిగినా తగ్గినా కొంచెమే పెరుగుతుంది, కొంచెమే తగ్గుతుంది. కానీ సిల్వర్ పడేది తక్కువ, మళ్ళీ పెరిగేది ఓవరాల్ సిల్వర్ ఎక్కువ ఉంటుంది. అంటే బిజినెస్ పరంగా చూస్తే సిల్వర్ పాజిటివ్ లో ఉంటుంది, కాపర్ కూడా ఓకే పాజిటివ్ లోనే ఉంటుంది. అంటే సిల్వర్ కొనొచ్చా సార్ మీరు అన్న ప్రకారం? సిల్వర్ ఎలా కొనాలి అంటే ఇప్పుడు ఆపర్చునిటీ ఉందా ఇంకా, లేకపోతే ర్యాలీ డౌన్ అవుతుందా, ర్యాలీ ఉంటుందా లేకపోతే డౌన్ అయిపోతుందా, ఏం చెప్తారు? అంత ర్యాలీ ఉండదు, అట్లనే డౌన్ కాదు. ఓవరాల్ ఏం చేయాలంటే మనము ఎవరైతే సిల్వర్ ఫిజికల్ గా కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 4% 5% రాగానే ఎగ్జిట్ అవుతుండాలి, మళ్ళీ 4-5% డౌన్ లోకి వచ్చినప్పుడు బైలోకి వెళ్ళాలి. ఒకవేళ బైక్ వచ్చినాక ఇంకా తగ్గినా ప్యానిక్ అవ్వద్దు, అలానే ఉంటే మళ్ళీ ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి బ్రేక్ ఈవెన్ వస్తుంది. సపోజ్ వాళ్ళు అమ్మిన తర్వాత
పెరిగినా ప్యానిక్ అవ్వద్దు, నేను మిస్ అయిపోయినా అనేది అనక్కర్లేదు. ఎందుకంటే పెరిగిన తర్వాత అమ్మినా కానీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి తగ్గుద్ది. తగ్గినప్పుడు మళ్ళీ బయలోకి వెళ్ళాలి. ఒక గుర్తు పెట్టుకోవాలి, నేను ఒక రేట్ వస్తే కొనుక్కుంటాను, పెరిగితే అమ్ముతాను, అంతే తప్ప మళ్ళీ నేను షార్ట్ సెల్ చేయను. మళ్ళీ తగ్గినప్పుడే కొనుక్కుంటా. అంటే ఒకటే వే ఉండాలి, అంటే బయింగ్ లో అన్న ఉండాలి, సెల్లింగ్ లో అన్న. పెరిగింది షార్ట్ కొట్టినావు, తగ్గింది కొన్నావు, అంతే తప్ప మళ్ళీ రివర్స్ కాకూడదు. అంటే ఈ జనాల మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, నేను సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1.5 lakh లో మనోళ్ళు చాలా మంది, మా ఊళ్ళో అనుకోండి, మనవాళ్ళు కొద్ది మంది కొనుక్కున్నారు. 3 లక్షలు కాగానే సిల్వర్ అమ్మేసారు. అమ్మితే డబుల్ వచ్చేసింది, ఆహా ఓహో అనుకున్నారు. మళ్ళీ జనవరి 29కి పీక్ పోయేటప్పుడు కరెక్ట్ 28వ తారీఖు కొనుక్కోవడం జరిగింది. ఈ 28, 27లో మళ్ళీ 4 లక్షల పైన కొనుక్కుంటు, నువ్వు 1.5 కొని 3 లక్షలకి అమ్మి ఊకోకుండా మళ్ళీ 4 లక్షల్లో కొనేటప్పటికి జనవరి 30వ తారీఖు నుంచి మళ్ళీ ఇప్పుడు పడితే ఇప్పుడు లేదు, అంటే ఆ లాభం పోయింది, అసలు లాస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అంత ధర వస్తుందా రాదా అని అంటే అంత ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ఉంది, నష్టమైతే లేదు. ఎందుకంటే 1.5 3 లక్షలకి అమ్మింది కాబట్టి 1.5 లాభం వచ్చింది. కాబట్టి ఇప్పుడు తగ్గినా కానీ ఆ లాభం రాలేదనుకొని, ఆ లాభం లేదనుకొని, ఆ లాభం మంది కాదనుకొని మళ్ళీ ఇప్పుడున్నా కానీ ఒరిజినల్ గా పోగొట్టుకున్నట్టు అయింది. ఎందుకంటే తగ్గిపోయింది కదా ధర. అందుకని ఇటువంటి వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా, అంటే ఇప్పుడు చాలా సఫర్ అవ్వడం జరిగింది విలేజెస్ లలో. వాళ్ళకి ఏం చేయాలో అనేది తెలియదు. అంటే గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా, సిల్వర్ లోన్ తీసుకోవాలన్నా, గోల్డ్ అమ్ముకోవాలన్నా. మరి గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం కొన్న తర్వాత అమ్మితే ఇప్పుడు మళ్ళీ పెరిగితే అనేది ఉంటుంది. అట్లని మనం అమ్మకపోతే రోజు తగ్గుతుందని మనం చెప్తున్నాం కదా అనుకుంటున్నాం. అయితే మన పని ఎంతసేపటికి ఏంటంటే ఒక అవేర్నెస్, ఏమేం జరుగుతుంది మార్కెట్ లో, అంటే వరల్డ్ మార్కెట్ ని మనం ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైలీ కనుక మన వీడియోలు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం విషయం చెప్పడం వరకే. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇలా జరిగింది, ట్రంప్ ఇప్పుడు, కానీ ఓవరాల్ మాత్రం గోల్డ్ సిల్వర్ ఫాలే. కానీ ఓవరాల్ గా అట్లని మరీ ఫాల్ కావడానికి చాలా టైం తీసుకుంటది. ఇప్పుడు 2 రోజుల కిందట వీళ్ళు బ్లూంబెర్గ్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు, ఏమని, ఈ ట్రేడ్ డీల్స్ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి రాబోయే 2027 డిసెంబర్ 31 వరకు $3,000 రావచ్చు అనేది ఒక విశ్లేషణ పంపించడం జరిగింది. అయితే అంతకుముందు ట్రంప్ ఈ ట్రేడ్ డీల్స్ జరిగినప్పుడు మనమే చెప్పినాం $5,000, $5,500, $6,000 పోతుంది అని. అంటే నీ 2 లక్షల దాకా పోతుందని అప్పుడు జనాలు అందరూ గోల్డ్ కొనుక్కుంది. ఇప్పుడు ఏంటి మళ్ళీ $3,000, $3,000 అంటే ₹1,00,000 లోపు వచ్చేస్తుంది. అంటే ఏం జరిగింది, అప్పటికిప్పటి సిచ్యువేషన్, ట్రేడ్ డీల్స్ జరగటం, ట్రంప్ మారిపోవటం, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇంకా మెయిన్ రీజన్ ఇది $3,000 వస్తుంది అనే దానికి ఏంటంటే, రష్యా వాళ్ళు డాలర్లలో, అమెరికన్ డాలర్లలో బిజినెస్ చేస్తారు అనేది మెయిన్ న్యూస్. అది కనుక జరిగిందో ఇక ఫామ్ స్టార్ట్ అయినట్టే, ఏది గోల్డ్ సిల్వర్ లో. అది ఇప్పుడు కాదు, ఇంకొకటి కూడా. ఇప్పుడు ఈ వర్షుండు, మన జెరోమ్ పవర్ బదులు కేవిన్ వర్షిని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా చేసే ఆలోచనలో ఉంది. ఆ సెనేట్ లో అప్రూవల్ కావాలి, మే వరకు వెయిట్ చేయాలి. మీరు ఆయన గనక అపాయింట్ అయితే మళ్ళీ వడ్డీ రేట్లు కనుక తగ్గితే గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ లోపల ఏమేం జరుగుతాయో తెలియదు, ఎన్ని జరుగుతాయో తెలియదు. కాకపోతే మన పని ఏంటిది, అవేర్నెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో. కానీ ఓవరాల్ గా తగ్గినా గోల్డ్ కొంచెం తగ్గుతుంది, పెరుగుతుంటది. కానీ సిల్వర్ మాత్రం ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గోల్డ్ కు సిల్వర్ కు తేడా, సిల్వర్ ఏంటంటే కమర్షియల్ యూసేజ్ అనుకోండి, దాని డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కానీ, అది బిజినెస్ పరంగా. అందుకని ఈసారి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మిస్ అయిపోయిన వాళ్ళు అనుకుంటే సిల్వర్ లోకి కన్వర్ట్ అవ్వాలి. సిల్వర్ కాకుండా మళ్ళీ కాపర్ లో కూడా ఓకే, కాపర్ కూడా మంచి 2026లో గోల్డ్ గా అంతగా పెరగకపోయినా సిల్వర్ ఓకే, కాపర్ ఓకే, తగ్గినప్పుడల్లా మళ్ళీ షేర్ మార్కెట్ లోకి డైవర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే 2025 మొత్తం షేర్ మార్కెట్ ఫాల్ అయింది. ఇప్పుడు ఒక్కసారిగా ట్రేడ్ డీల్ జరిగేటప్పటికి షేర్ మార్కెట్ మామూలుగా పెరగదు. ఈ సంవత్సరం అంతా అంటే దాని భూమి వస్తుంది, మళ్ళీ ఆ టైం హైకి చేరుతుంది, ఆ టైం హై దాటుతుంది. మనకి షేర్ మార్కెట్ 2026 పచ్చగా ఉంటుంది అనమాట. మళ్ళీ మన వాళ్ళందరూ కూడా, అంటే ఎక్కువ శాతం ఎక్కడ జరుగుద్ది అంటే, అందరూ బాగా పెరిగినాక రోజు వీడియోలు అనుకోండి, 2-3 మనుషులు కలిసిన, ఈవెంట్లు కలిసిన, పెళ్లికి పోయినా, అంటే ఏదైనా ఫ్రెండ్లీగా హోటల్లో కూర్చున్నా కానీ ఇయే ముచ్చట్లు ఉండేది, సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు దాని ముచ్చట్లు లేవు. ఎందుకు లేవు అంటే అయిపోయింది, ఎవరు వాళ్ళు కొనుక్కున్నారు, ఆ బాధితులు అంటే తగ్గిపోయింది, ఇక సైలెంట్ అయిపోయారు, మేల్కొండ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు షేర్ మార్కెట్ మీదకి వెళ్తుంది ఆ దృష్టి అంతా. ఎవరైతే ఫండ్స్ ఉన్నాయో, ఎవరైతే ఉన్నారో, మల్టీ బ్యాగర్లు ఉన్నాయి షేర్ మార్కెట్ లో. ఇప్పుడు ట్రేడ్ డీల్ తోటి మామూలుగా ఉండదు, వరల్డ్ షేర్ మార్కెట్ పాజిటివ్ లో ఉంటుంది. ఇక డాలర్ స్ట్రాంగ్ అయింది, ఇక మామూలు అనమాట. ఇక అందుకని మనం కూడా కొంచెం దీన్ని తగ్గించేసి షేర్ మార్కెట్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ, షేర్ మార్కెట్ రిలేటెడ్ కానీ వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ చేయొచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.